2 రోజులుగా కారు అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. కారు డిక్కీ నుంచి వచ్చిన దుర్వాసన ఆ కారులో దాగిన దారుణం బయటపెట్టింది. డిక్కీ తెరిచిన పోలీసులకు యువతి మృతదేహం కనిపించింది. అసలు ఆ యువతిని ఎవరు చంపారు? కరీంనగర్లో జరిగిన హత్యకు ఎలకతుర్తికి సంబంధం ఏంటి? ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, పెళ్లి విషయంలో మొదలైన గొడవ, చివరకు ఒక నిండు ప్రాణం ఎలా బలి తీసుకుంది? హత్య వెనుక అసలు కథ ఏంటి? కారు డిక్కీలో శవాన్ని తరలించిన వారెవరు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకున్నారు? ఈ కేసులో బయటపడ్డ సంచలన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కలకలం రేపిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 20వ తేదీన ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఓ కారు అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. కారు 2 రోజులుగా అక్కడే ఉండడంతో పాటు డిక్కీ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని డిక్కీని తెరిచి చూడగా యువతి మృతదేహం కనిపించింది. వెంటనే కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గుర్తించడంతో పాటు కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు మొదలెట్టారు. మృతురాలు మానసగా పోలీసులు గుర్తించారు. ప్రియుడు వినోద్ రెడ్డి మానసను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మానసకు వినోద్ రెడ్డితో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. మానస గతంలోనే 2 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వినోద్ రెడ్డితో సంబంధం కొనసాగిస్తుంది. కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని మానస వినోద్పై ఒత్తిడి తెచ్చిందని, ఇదే అంశం ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైనట్లు పోలీసులు చెబుతున్నారు. మానస వ్యక్తిగత వ్యవహారాల కారణంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. పద్ధతిగా నడుచుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాల మధ్య అరుణాచలం వెళ్తున్నారని చెప్పిన మానస వినోద్తో కలిసి కరీంనగర్ వెళ్ళింది. అక్కడే ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో మరోసారి గొడవ జరిగింది. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో వినోద్ రెడ్డి మానసను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని కార్ డిక్కీలో కూకి కరీంనగర్ నుంచి ఎల్కతుర్తికి తీసుకొచ్చాడు. అక్కడ వ్యవసాయ మార్కెట్ సమీపంలో కారును పార్క్ చేసి మృతదేహాన్ని డిక్కీలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఇక ఈ కేసులో మరో కీలక అంశం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. హత్య జరిగిన విషయాన్ని వినోద్ రెడ్డి మృతురాలి తండ్రికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తన కూతురు హత్యకు పరోక్షంగా సహకరించినట్టు మానస తండ్రిపైన ఆరోపణలు రావడంతో ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్ డిక్కీలో మృతదేహం లభ్యమైన క్షణం నుంచి పోలీసులు పక్కా ఆధారాల కోసం దర్యాప్తు సాగించారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలు, సాంకేతిక సమాచారం, కారు కదలికలు, నిందితుడి వ్యవహార శైలిని పరిశీలిస్తూ దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. చివరికి మానస హత్యకు వినోద్ రెడ్డి కారణమని నిర్ధారించి అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించి కేసులో మరిన్ని వివరాలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరా అని చెప్పేసి మేము కాస్త పరిశోధనలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఈమె అంకటి మానస అని చెప్పేసి 18 క్లైన్ కాలనీ, గోదావరి కాలనీకి సంబంధించిన 18 క్లైన్ కాలనీలో అంకటి రాజేశం యొక్క కూతురని తెలిసింది ఈ మృతస్థురాలు. ఈవిడకు గతంలో 2 సందర్భాల్లో 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ 2 పెళ్లిళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి డైవర్స్ అయిపోయాయి. ఈ అమ్మాయి మరి ఎందుకు, ఎలా జరిగింది, ఏంటి అని చెప్పేసి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కార్ ఏంటి అని మొత్తం విచారిస్తే చివరికి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, ఈ స్థానిక ఎల్కతుర్తి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్ అని చెప్పేసి ఇతనే ఈ కారుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడని, ఈ బస్ స్టాండ్ వెనకాల ఉన్న రెసిడెన్షియల్ లొకాలిటీలో రోడ్డు మీద అతన్ని నిన్న ఎల్కతుర్తి సిఐ గారు, ఎల్కతుర్తి ఎస్ఐ గారు, వారి యొక్క పోలీస్ స్టాఫ్ కలిసి అతన్ని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ మృతస్థురాలు ఎవరైతే ఉందో మానస, ఆవిడ ఈ వినోద్ కుమార్కి చిన్ననాడు వినోద్ కుమార్ యొక్క ఫాదర్, అంకటి మానస యొక్క ఫాదర్ ఇద్దరు కూడా గతంలో సింగరేణి ఎంప్లాయీస్. వాళ్ళు 18 క్లైన్ కాలనీలో జాబ్ చేసేవారు. అక్కడ పరిచయాలు 2 కుటుంబాలకు. ఈ ఈ యొక్క వినోద్ కూడా అంకటి మానసకు చైల్డ్హుడ్ క్లాస్మేట్. అప్పటి నుండి పరిచయాలని మధ్యన డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఇతను
మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు బ్రిలియంట్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత మళ్ళీ ఈ మధ్యనే సంబంధం మళ్ళా కొన్నాళ్ళ క్రితం ఏర్పడ్డది. అప్పటి నుండి వీళ్ళ మధ్య తరచుగా పరిచయం, రాకపోకలు, కలవడం, పోవడం, కలవడం, పోవడం జరుగుతుంది. మరి అసలు ఏంది ఇది ఎట్లా జరిగింది ఏందని చెప్పేసి విచారిస్తే, అదుపులోకి తీసుకొని విచారిస్తే తెలిసిన విషయాలేంటంటే, ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్‌ను నన్ను పెళ్లి చేసుకొని వెంటపడడం ఒకటి. అంతేగాకుండా ఇంకో వెలుగులోకొచ్చిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి పేరెంట్స్‌ని చాలా సఫర్ చేస్తుందని. కొంచెం సైకలాజికల్‌గా బాగా సి ఆహ్, ఎమోషనల్‌గా ఉంటదని, పేరెంట్స్ చాలా చాలా ఇబ్బంది పెడుతూ, నానా బీభత్సం సృష్టిస్తుందని, వాళ్ళిద్దరూ వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటినుండో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్‌తోని ఒకసారి పిలిచి, "నా వల్ల అయితలేదు. మాకు ఇబ్బందవుతుంది. ఇద్దరం ముసలోళ్ళం అయిపోయినాం. ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చెయ్యి" అని చెప్పేసి ఆయన అనడం. ఆల్రెడీ ఈ అమ్మాయితోని ఇబ్బంది పడడం ఇతనికి కూడా, ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో అని చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం. అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్‌కి ఫ్రస్ట్రేషన్. ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్‌తోని ఏందంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం అమల్లో భాగంగా ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకుపోళ్ళు దర్శనానికి పోదామని చెప్పేసి అంటే, ఇదే అదను అని చెప్పేసి భావించి అరుణాచలం తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 18 లేన్ కాలనీ నుండి తీసుకొచ్చి మొన్న 18థ్ నాడు కరీంనగర్‌లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్‌లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి, అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ చెద్దర్లో బెడ్‌షీట్‌లో పెట్టేసి తను తీసుకొచ్చిన ఈ యొక్క హుండాయ్ ఆరా కార్‌లో తను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాడు. షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడే ఎక్కడైనా ఎలకతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు. ఈ జరిగిన దాన్ని మళ్ళా తిరిగి వాళ్ళ నాన్నకు చెప్పాడు. డిసీజ్డ్ ఈ అమ్మాయి యొక్క ఫాదర్‌కు. అయిపోయింది అంకుల్, జరిగింది అయిపోయింది. ఇలా జరిగిందని చెప్పేసి అన్నాడు. కొన్నేళ్ల పరిచయం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి, ఇద్దరి మధ్య పెరిగిన విభేదాలు, చివరకు ప్రాణం తీసే స్థాయికి వెళ్ళిన గొడవ. హత్య తర్వాత మృతదేహాన్ని కారులో కుక్కి మరో ప్రాంతానికి తీసుకొచ్చేదిలేయడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. ఎలకతుర్తి కారు డిక్కీలో బయటపడ్డ మానస మృతి కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులోకి రావడంతో హత్య వెనుక పూర్తి కారణాలు, మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతుంది.